నమస్కారం. మనందరి జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న, బహుశా అతిపెద్ద భయం, మరణం. దాని గురించి ఆలోచిస్తేనే ఏదో తెలియని ఆందోళన. కాని కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన భగవద్గీత మరణం గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది తెలుసా? ఈరోజు ఆ గీతాజ్ఞానంలోకి ఓసారి తొంగిచూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ మరణమనేది జీవితానికి ఫుల్ స్టాప్ కాకపోతే, అదొక కామ మాత్రమే అయితే, మనందరం మరణమంటే అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదో అనుకుంటాం. కాని భగవద్గీత సరిగ్గా ఈ ఆలోచననే సవాల్ చేస్తుంది. మరి గీత ఏం చెప్తుందో చూద్దామా? గీత చెప్పేది చాలా సింపుల్. మరణమనేది అంతం కాదు, అదొక ట్రాన్సిషన్, ఒక మార్పు. మనం చిరిగిపోయిన బట్టలు వదిలేసి కొత్తవి వేసుకున్నట్టు ఆత్మ ఈ పాతబడిన శరీరాన్ని వదిలేస్తుంది. అంటే ఈ శరీరం మనం వేసుకున్న ఒక డ్రెస్ లాంటిదన్నమాట, అంతేకాని మనమే కాదు. సరే, మనం మొదటి పాయింట్లోకి వెళ్దాం. మరణం ఒక ముగింపు కాదు. ఈ ప్రాథమిక సూత్రాన్ని కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన శాస్త్రాలు మరణాన్ని చాలా స్పష్టంగా డిఫైన్ చేశాయి. మరణమంటే ఏంటంటే, ఈ భౌతిక శరీరం అంటే అన్నం వల్ల నిలబడే అన్నమయ కోశం మనలోని సూక్ష్మమైన అస్తిత్వం నుండి విడిపోవడమే. అంటే అసలైన మనం ఈ శరీరం నుంచి బయటకొచ్చేస్తాం, అంతే. ఇక రెండో భాగం, మనం కేవలం ఈ శరీరం మాత్రమే కాదు. మరి శరీరం ఎక్కడే ఉండిపోతే ప్రయాణాన్ని కంటిన్యూ చేసేది ఏది? దీని అర్థం చేసుకోవాలంటే మన అసలైన స్వరూపమేంటో తెలియాలి. ఇక్కడే మనకు వేదాంతంలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అదే పంచకోశ సిద్ధాంతం. దీని ప్రకారం మన ఆత్మ చుట్టూ ఒకటి కాదు, 5 పొరలు, 5 లేయర్స్ ఉంటాయన్నమాట. ఆ 5 పొరలేంటో చూద్దాం. మొదటిది మనకు బయటకు కనిపించేది అన్నమయ కోశం, మన ఫిజికల్ బాడీ. దాని లోపల మనల్ని నడిపించే ఎనర్జీ ప్రాణమయ కోశం. ఆ తర్వాత మన ఆలోచనలు, ఇమోషన్స్ ఉండే మనోమయ కోశం. దానికంటే ఇంకా సూక్ష్మమైనది మన నిర్ణయాలు తీసుకునే విజ్ఞానమయ కోశం. ఇక అన్నింటికంటే లోపల మన నిజస్వరూపానికి దగ్గరగా ఉండేది ఆనందమయ కోశం. ఈ 5 మధ్యలో ఉంటుంది అసలైన ఆత్మ. మరి మరణమంటే ఏంటి? ఈ మోడల్ ప్రకారం మన భౌతిక శరీరానికి, మన లోపలి మనస్కి మధ్య వారధిలా పనిచేసే ప్రాణశక్తి, అంటే మన శ్వాస, ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ కనెక్షన్ కట్టయిపోతుంది. అప్పుడు ఈ అన్నమయ కోశం ఇక్కడే పడిపోతుంది. మిగిలిన కోశాలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఇక మూడో భాగం మన కర్మఖాత. శరీరాన్ని ఇక్కడే వదిలేస్తే మరి మనతో పాటు మన లగేజేంటి? ఏం తీసుకెళ్తాం? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకసారి చూడండి, మనం జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులు, మన ఇల్లు, మన బంధాలు, చివరికి ఈ శరీరం కూడా ఇక్కడే ఉండిపోతాయి. కాని మనతో పాటు 3 విషయాలు వస్తాయి. మన మనసు, మనం చేసిన పనుల ఫలితం, అదే కర్మ, ఇంకా ఆ పనుల వల్ల మనసుపై పడిన లోతైన ముద్రలు, వాటినే సంస్కారాలు అంటారు. ఈ సంస్కారం అనే పదం చాలా కీలకం. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన మన మనస్సులో ఒక ఇంప్రెషన్ను క్రియేట్ చేస్తుంది. అవే సంస్కారాలు. మన అలవాట్లు, మన ప్రవర్తన, మన క్యారెక్టర్ మొత్తం ఈ సంస్కారాల మూటనుంచే వస్తుంది. దీని అర్థమేంటంటే, మన జీవితంలో నిజమైన ఆస్తి బ్యాంకులో ఉండే బ్యాలెన్స్ కాదు, మన కర్మ ఖాతా. మనం ఎలాంటి పనులు చేశాం, ఎలాంటి గుణాలను పెంచుకున్నాం అనేదే మనం నిజంగా తీసుకువెళ్లే సంపద. సరే, ఇప్పుడు 4వ భాగానికి వద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చివరి ఆలోచన. జీవితం ఎలా గడిపామనేది ఎంత ముఖ్యమో, మరణించే ఆ చివరి క్షణంలో మనసులో ఏం నడుస్తుందనేది అంతకంటే ముఖ్యం. ఎందుకని? ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు గీతలో ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. ఆయనేమంటున్నాడంటే, అంత్యకాలంలో నన్నే గుర్తు చేసుకుంటూ శరీరాన్ని వదిలినవాడు నన్నే చేరుకుంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని. ఇది కేవలం భగవంతుడి విషయంలోనే కాదు, ఇదొక యూనివర్సల్లా. ఎవరైనా సరే చివరి క్షణంలో ఏ భావనతో శరీరాన్ని వదులుతారో వాళ్ళు ఆ భావననే పొందుతారు. అంటే మన చివరి ఆలోచనే మన తర్వాతి గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సరే, లాస్ట్ మినిట్లో దేవుడి పేరు తలుచుకుందాంలే అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఆ సమయంలో మన సంకల్పశక్తి, మన కంట్రోల్ మన చేతుల్లో ఉండదు.
జీవితాంతం మనం ఏ ఆలోచనలనైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేశామో, మన సంస్కారాలు ఏవైతే బలంగా ఉన్నాయో అవే ఆటోమేటిక్గా ఆ చివరి క్షణంలో బయటకొస్తాయి. 5వ భాగం ఇప్పుడు ఎలా జీవించాలి? మరి చివరి ఆలోచన అంత ముఖ్యమైనప్పుడు, ఆ ఆలోచనను మన జీవితకాల సాధన డిసైడ్ చేసినప్పుడు మనమిప్పుడు ఎలా బ్రతకాలి? మరణం కోసం ప్రిపేరవ్వడమంటే ఏంటి? సమాధానం చాలా సింపుల్. మరణించే కల, జీవించే కల వేర్వేరు కాదు. సరిగ్గా జీవించడమనే ఆర్ట్ తెలిస్తేనే ప్రశాంతంగా మరణించడమనే ఆర్ట్ సాధ్యమవుతుంది. ఒక మంచి జీవితమే ఒక మంచి మరణానికి దారితీస్తుంది. మరి ఆ జీవన కళ ఏంటి? కృష్ణుడు అర్జునుడికి చాలా ప్రాక్టికల్ అడ్వైజ్ ఇస్తాడు. ఎల్లప్పుడూ నన్ను స్మరించు, నీ డ్యూటీని, నీ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించు, జీవితం అనే యుద్ధంలో ధైర్యంగా పోరాడు, నీ మనసుని, నీ బుద్ధిని నాకు అర్పించు. ఇదే సరైన జీవన విధానం. సో, నిజమైన తెలివి అంటే ఏంటి? మన సమయాన్ని, మన శక్తిని ఇక్కడే ఉండిపోయే వాటిమీద కాకుండా మనతో పాటు శాశ్వతంగా వచ్చే మంచి గుణాలు, ఉన్నత విలువలపై ఇన్వెస్ట్ చేయడమే అసలైన తెలివి. ముగింపుగా ఈ ఒక్క ప్రశ్నతో ఆగిపోదాం. మన జీవితమే ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే మన రాబడి ఏంటి? దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం? మనం ఆశించే అసలైన రిటర్న్స్ ఏంటి? ఆలోచించండి.